అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కౌత అన్నపూర్ణ గారు రచించిన ఈ పాపం మాదే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇప్పుడంత అవసరం ఏముందిరా కన్నా, పైగా సెలవు రోజులు కాదు. అటు పిల్లలకు ఇటు కోడలికి సెలవులిస్తారో లేదో. మేమిప్పుడు ఇంటికొచ్చి ఏం చేయాలరా? మాకిక్కడ ప్రశాంతంగానే ఉంది, ఇంకోసారి వస్తాంలే అన్నారు అంజనాదేవి గారు కొడుకును ఉద్దేశించి. మహిదర్ నొచ్చుకున్నట్టుగా చూశాడు. ఆ చూపును అర్థం చేసుకున్న అతని భార్య రవళి అత్తమామల్ని ఉద్దేశించి అంది, అదేంటత్తయ్య అలా అంటారు? ఈ వయసులో మిమ్మల్ని ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచుకోలేకపోతున్నామని ఎంత బాధపడిపోతున్నామో తెలుసా? మీ అబ్బాయి నేను రేపు ఎల్లుండి 2 రోజులు సెలవు పెట్టాం. పిల్లలకు కూడా సెలవు ఇమ్మని డైరీలో రాసి పంపించాలి. ఆ తర్వాత రోజు ఆదివారం. 3 రోజులు మనమంతా కలిసి ఉందాం, రండి. మీరేనా అత్తయ్యకి నచ్చ చెప్పండి మావయ్య. వాళ్ళంతగా ప్రాధాయపడుతుంటే కాదంటావేమిటి? రిటైర్ అయ్యి ఇక్కడికొచ్చిన 6 నెలల తర్వాత మొదటిసారి వాళ్ళ ఇంటికి రమ్మని కోరుతున్నారు. అయినా మనం వెడుతున్నది పరాయింటికి కాదుగా, మన కొడుకు కోడలింటికేగా. ఏమంటావ్ అన్నారు రమణగారు భార్యకు నచ్చ చెప్తున్నట్టుగా. నేననేది అదే. 6 నెలలు అలవాటైపోయింది కదా, అక్కడకు ఈ 3 రోజుల భాగ్యానికి వెళ్ళకపోతే ఏ? అప్పుడప్పుడు అబ్బాయి వచ్చి మనని చూసి వెళుతూనే ఉన్నాడు. ఇంక మనం అక్కడికి వెళ్లి చేసేదేముంది అన్నారు ఆవిడ. అలా అనకమ్మా, మాకు కుదిరితే అసలు మిమ్మల్ని ఇక్కడ చేర్పించేవాళ్లమే కాదు. ఇప్పుడైనా ఎవరో ఏదో అన్నారనో అంటారనో. ఆర్థిక్తిగా కోడలివైపు చూసిన చూపులోని అంతరార్థం గ్రహించిన అంజనాదేవి గారికి ఆ మాటలు కొడుకు మనసులోంచి రావటం లేదని, పెదవులపై నుంచే వచ్చాయని అర్థమైంది. అంతలో లోపలికొచ్చారు పరశురామయ్య గారు. హలో అంకుల్, బావున్నారా అంటూ పలకరించాడు మహిదర్. తను కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన పాదాలకు నమస్కరించి, కూర్చోండి అంకుల్ అన్నాడు తాను నేల మీద చతికిలబడిపోతూ. ఎంతసేపయిందయ్యా వచ్చి? మా పవన్ భార్య పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగారు ఆయన. బాగానే ఉన్నారంకుల్, మీరెలా ఉన్నారో చూసి రమ్మన్నారు. మీకు తమ నమస్కారాలు చెప్పమన్నారు. ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా వాడు ఆ సెక్షన్కు హెడ్, నేను ఈ సెక్షన్కు హెడ్. వర్క్తో ఒకే బిజీ. మొన్న కాకినాడ క్యాంపుకెళ్లాడు. ఈ వారం రాలేనని చెప్పమన్నాడు. మీరైనా అమ్మకి నాన్నగారికి చెప్పండి అంకుల్. రేపు ఎల్లుండి నేను రవలి పిల్లలు సెలవు పెట్టాము. అమ్మా నాన్నగార్లని ఇంటికి రమ్మని తీసుకెళ్లేటందుకు వస్తే వాళ్ళు రానంటున్నారు. మీరు చెప్పండి అంకుల్. వెర్రి నాగన్నా, అన్నయ్య గారు మాకు చెప్పాలట్రా. అక్కడికొచ్చి నీకు అనవసరమైన ఇబ్బంది కలిగించడం ఎందుకని నేను బట్టలు సర్దుతాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అన్నారు అంజనాదేవి గారు కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ. ఆంటీ ఏరంకుల్ అంటూ ఆయనతో కబులులో పడిపోయాడు మహిదర్. ఆయన కోడలు మనమల విశేషాలు అడుగుతూ ఉండిపోయింది రవలి. మధ్య మధ్యలో రమణారావు గారిని సంప్రదిస్తూనే 3 రోజులు ఉండేందుకు అవసరమైన లగేజీని సిద్ధం చేశారు అంజనాదేవి గారు. వాళ్లు తెమిలాక తల్లిదండ్రులను తీసుకుని బయలుదేరాడు మహిదర్ భార్య రవలితో సహా. వదినగారికి చెప్పండి అన్నయ్య గారు, 3 రోజుల్లో అంటే ఆదివారం సాయంత్రం వచ్చేస్తాము. ఇంతకీ ఆవిడేరి అడిగారు అంజనాదేవి గారు. అలసటగా ఉందని పడుకుందమ్మా, నేను చెబుతానులే, మీరు వెళ్ళిరండి. మీరు లేని 3 రోజులు ఈ ఓల్డేజ్ మరీ ముసల్దైపోతుంది. అయినా తప్పదు కదా, వెళ్ళిరండి అన్నారు ఆయన. కొడుకు కోడల్ని అనుసరించారు అంజనాదేవి రమణారావు దంపతులు. కొడుకింటికొచ్చాక స్నానపానాదులు పూర్తయ్యాక హాల్లో టీవీ చూస్తూ మనవల కోసం ఎదురు చూడసాగారు రమణారావు దంపతులు. రాత్రి 8:30 సమయంలో వాడిపోయిన బచ్చల తీగల వచ్చారు అంకిత్, మదన్. నానమ్మా, తాతగారు అంటూ అమాంతం ఒడిలో వాలిపోయారు. వారిని తనివితీరా ముద్దాడి వారి చదువు, స్కూల్ విశేషాలు అడుగుతున్నంతలోనే ఎదురింటికి ఏదో పని మీద వెళ్లిన రవలి రివ్వున వస్తూనే, మొదలెట్టారా తాతగారి నాన్నమ్మల బుర్ర తినడం? గబగబా స్నానాలు చేసి రండి. మీరు హోంవర్క్ చేస్తుంటే నేను అన్నం పెట్టేస్తాను, క్విక్ అని హూంకరించడంతో పిల్లలిద్దరూ బిక్కమొహం వేసుకొని కదిలారు. నెలసరి సరుకుల కోసం వెళ్లిన మహిదర్ వస్తూనే స్నానం చేసి భోజనం చేసి, గుడ్ నైట్ నాన్నగారు, సాయంత్రం నుంచి తిరగడమేమో, బాగా అలసిపోయాను, పడుకుంటాను అని తన బెడ్రూంలోకి వెళ్లిపోయాడు. అరగంట గడిచాక పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని లేవబోయిన అంజనాదేవి గారు నిద్రపోయిన కొడుకుని, కూతుర్ని ఒక్కొక్కరిగా వారి బెడ్రూంలోనే పడుకోబెట్టి వచ్చిన రవలిని చూసి ఇక మాట్లాడలేకపోయారు. సారీ అత్తయ్య, పిల్లలిద్దరికీ లీవ్ ఇవ్వనని వాళ్ల హెడ్ మిస్ట్రెస్ తెగేసి చెప్పింది. అందుచేత రేపటి హోంవర్క్ చేస్తూనే నిద్రపోయారు వెర్రివెధవలు. అన్నట్టు మీ వృద్ధాశ్రమంలో మీకు హాల్లోనే పడుకోవటం ఇష్టమని ఇక్కడే పక్క ఏర్పాటు చేశాను. మీకు చూడాలనిపించినంతసేపు టీవీ చూసి పడుకోండి. ఉదయం మాట్లాడుకుందాం.
అనేసి బెడ్రూంలోకి వెళ్లి తలుపేసుకుంది రవళి. అంజనాదేవి గారు భర్తకేసి అందుకే నేను రానన్నది అన్నట్టుగా చూసి లేచి మనవల బెడ్రూంలోకి వచ్చి వాడిపోయిన కలువల్లా గాఢ నిద్రలో ఉన్న మనవల నుదుట ముద్దాడి హాల్లోకి వచ్చారు. అప్పటికే టీవీ కట్టేసి నిద్రకు ఉపక్రమించిన రమణారావు గారి పక్కన నడుము వాల్చారు. ఉదయం లేచి బ్రష్ చేసుకుని వంటగది వైపు వస్తున్న అంజనాదేవి ఆగిపోయారు. మా అమ్మ కాఫీ ఎంత బాగా చేస్తుందో తెలుసా? ఆఖరి గుటక వేస్తూనే 2వ కప్పు కాఫీ అడుగుతాను అంటున్నాడు మహిదర్. నిజమా? అత్తయ్య అంత బాగా పెడతారా ఫిల్టర్ కాఫీ? నాకు తెలీదే. అయినా రోజు నా చేతి కాఫీ తాగుతూ ఒక్కనాడా మాట చెప్పలేదే? నీ మొహం, నేను చాలాసార్లు అన్నాను, నువ్వు వినిపించుకునుండవు. అలాగే అమ్మ వంట చేసిందంటే ఇక ఆ మరునాటి వరకు భోజనం చేయనవసరం లేదు. అయితే 2 రోజులు మీ అమ్మగారి చేతి వంట చేయించుకోండి. బొంగమూతి పెడుతూ అన్న రవలి వంటగది నుంచి బయటకు రాబోతూ అత్తగారిని చూస్తూనే అంది, ఫిర్యాదు చేస్తున్నట్టు. చూడండి అత్తయ్య, మీరు ఎంతో బాగా వంట చేస్తారంట. అంటే ఇంతకాలం నుంచి నా వంట కర్మకాలి తింటున్నారనేగా అర్థం. పోనీలేమ్మా, అలా ఎందుకు అనుకోవాలి? ఈ 2 రోజులు నువ్వు వంట ముట్టుకుంటే నా మీద ఒట్టు, సరేనా? అంటూ కాఫీ కలపడం కోసం నడుం బిగించారు ఆమె. భోజనాలు అయిన వెంటనే ఆఫీస్ నుంచి అర్జెంటు ఫోన్లు రావటంతో విసుక్కుంటూ మహిదర్ కాలనీలో మరో ఆఫీసర్ గారి భార్య దగ్గర కచ్ వర్క్ నేర్చుకుని వస్తానని రవలి వెళ్లిపోయారు. మళ్లీ ఎప్పుడో సాయంత్రం టిఫిన్ వేళకొచ్చారు. అప్పటికే రాత్రి వంట కూడా పూర్తి చేశారు అంజనాదేవి. తను కొత్తగా నేర్చుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన చీరలన్నీ చూపుతూ కబుర్లు చెబుతుండగానే పిల్లలొచ్చారు. మళ్లీ గత రాత్రి టైం టేబులే. ఇదే విధంగా శనివారం కూడా గడిచిపోయింది. రేపు సెలవే కదా, ఈవేళైనా పిల్లలతో మేం కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చా? అడిగారు రమణారావు కోడల్ని. అయ్యో, ఎంత మాట! వాళ్ళకి ఖాళీ లేకగాని, లేకపోతే మీకు ఎన్నో కబుర్లు చెప్పేవారు. పిల్లలు, ఈ వేళంతా మీరు తాతగారితోనూ నాన్నమ్మతోనూ కబుర్లు చెప్పుకోండి, మీ ఇష్టం అంటూ పర్మిషన్ ఇచ్చింది రవళి. ఆ కొద్ది సమయానికే బ్రహ్మానంద పడిపోయారు దంపతులు. అందరి భోజనాలు అయ్యాక టీవీ ముందు కూర్చున్నారు. అది రమణారావు దంపతులుంటున్న వృద్ధాశ్రమంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం. ఆ వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధుల మనోగతాలు, వ్యధలు, వెతలు, ఏ పరిస్థితిలో తామక్కడ చేరింది నిర్మోహమాటంగా వెల్లడిస్తున్నారు. తమ ప్రస్తుత పరిస్థితి తమను అక్కడ చేర్పించిన తమ పిల్లలకు రాకుండా చెయ్యాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని, వారెక్కడున్నా క్షేమ, స్థైర్య, విజయ, ధైర్య, ఐశ్వర్య, ఆరోగ్యాలతో సుఖంగా, శాంతిగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. కొందరు వృద్ధులైతే వెక్కి వెక్కి ఏడ్చారు. తమనక్కడ చేర్చాక కనీసం బ్రతికి ఉన్నారో లేదో చూసే నాథుడే లేడని. పరశురామయ్య గారు, ఆయన భార్య కూడా మాట్లాడారు. మహిదర్, రవలి ముఖాలు నల్లగావడం గమనించారు రమణారావు దంపతులు. ఆ కార్యక్రమం మీద తీవ్ర నిరసన తెలియజేసింది రవలి. వాళ్లు పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో తమ ఇళ్లల్లో ఆ తల్లిదండ్రులు ఉంచుకోలేకపోతున్నారు టీవీ వాళ్ళకేం తెలుసు? అయినా ముసలాలు కూడా అంత నిర్మోహమాటంగా తమ పిల్లలు ఎంత వెధవలో అలా బహిరంగంగా చెప్పేయాలా? ప్రజలందరి ముందు వెధవల్ని చెయ్యాలని కాకపోతే అంటూ. పోనీలేమ్మా, వాళ్ల మనసులో బాధ కొద్దీ అని ఉంటారు. అందరూ మీలా వారానికో నెలకో ఒకసారి వచ్చి కనిపించి వెళ్తే ఆ ముసలి ప్రాణాలు ఎంత సంతోషిస్తాయో అది వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకోవాలి గాని ఎవరేం చేయగలం అన్నారు అంజనాదేవి. నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను నాన్నగారు అంటూ తన బెడ్రూమ్కి వెళ్లిపోయాడు మహిదర్. మీరు ఈ వేళకి తాతగారి దగ్గరే పడకేసేయండి, ఆయన బుర్ర పాడైపోయింది, నేను వెళ్తానత్తయ్యా అంటూ బెడ్రూంలోకి వెళ్లిపోయింది రవలి. నిద్రపోతున్న మనమలను చూస్తూ ఎవరి జ్ఞాపకాల్లో వాళ్లు ఉండిపోయిన రమణారావు దంపతులకు చాలాసేపటికి కానీ నిద్రపట్టలేదు. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది అంజనాదేవి గారికి. మంచినీళ్లు తాగుదామని వంటగది వైపు పోబోతున్న ఆమె కొడుకు బెడ్రూంలోంచి వినబడుతున్న మాటలు వింటూ ఆగిపోయింది. పెళ్ళాం 2 రోజులు వంట చేయకుండా మీరు ప్లే చేసిన ట్రిక్ గ్రాండ్ సక్సెస్, అందుకు మీకీ బహుమతి. ఆమె ఏం బహుమతి ఇవ్వబోయిందో గాని. మరేంటనుకున్నావు అయ్యగారంటే ఇంత చిన్న బహుమతా అంటున్నాడు గారంగా మహిదర్. లేదు లేదు, మీ ఫ్రెండ్ పవను ఆ టీవీ నైన్ కార్యక్రమం ఉందని ముందుగా తెలుసుకొని చెప్పబట్టి సరిపోయింది. వెంటనే మీ అమ్మానాన్నలను అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చాం. అదే వీళ్ళక్కడ ఉండగా ఈ కార్యక్రమం జరుగుంటే మన గురించి ఏం చెప్పేవారో ఏమో. మన పని అయిపోయిందిగా, రేపు తీసుకెళ్లి అక్కడ వదిలేసి రండి. ఏది ఏమైనా నా మాట మన్నించి నా కోరిక తీర్చినందుకు మీకు అసలైన బహుమతి నేనే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంది రవళి. నీ పంతం నెగ్గించుకునేందుకు వారం రోజులు పస్తు పెట్టి ఇప్పుడు బహుమతులిస్తావా? అసలు నిన్ను
ఇక వినలేకపోయారు ఆవిడ. లేక లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకుని అల్లారుముద్దుగా పెంచి ప్రాణప్రదంగా ప్రేమించి అడిగిందే తడువుగా కాదనకుండా అతి చిన్న కోరిక నుంచి అతి పెద్ద కోరిక వరకు తీర్చి పెద్ద చేసినందుకు ఇదా తన కొడుకు తమకిచ్చే ప్రతిఫలం, ఇచ్చే విలువ? ఎంత నాటకమాడాడు! ఇదా వీడి అసలు స్వరూపం? తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు. సుమతి శతకంలోని పద్యం గుర్తొచ్చింది ఆమెకు. దాసుడైన వాడికి, అదీ భార్యాదాసుడైన వాడికి ఈ వృద్ధాప్యంలో కన్నవారిని సాకే అవసరం అవకాశం లేదీ రోజుల్లో. వీళ్లకన్నా ఆశ్రమంలోని వారే తమకు అసలైన ఆత్మబంధువులు. తనకు మాలిన ధర్మం పనికిరాదు నాయనా అని నేర్పినందుకు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు చేశాడు. ఈ శిక్ష అనుభవించాల్సిందే. అవును, ఈ పాపం మాదే. ఉదయాన్నే లేచి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకుని మంచినీళ్లు తాగడం మర్చిపోయి వచ్చి గాఢ నిద్రలో ఉన్న భర్త పక్కనే పడుకుని బెడ్లెట్ కేసి చూస్తూ ఉండిపోయారు ఆమె. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.